ఒక్క పూట అన్నం కోసం అలమటించటం, జానెడంత దేహం కోసం దేవిరించటం, కళ్ళు తెరిచి చూడు దేవుడు అందరూ నీ పిల్లలే. దేవుడా, నీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా పుట్టించావు? కొందరిని ఉన్నవాళ్ళుగా, కొందరిని లేని వాళ్ళుగా, కొందరిని నా పోటీ నిర్భాగ్యులుగా ఎందుకు పుట్టించావు స్వామి? చిన్నతనం కాడి నుంచి కూడా ఏ ఒక్కరోజు సంతోషం అనేది లేదు. కొందరికి బాల్యం ఎంత చిత్రంగా గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కోపం వచ్చినా నన్ను పిలిచే పేరు. ఒక భార్యని భర్త కోపం వచ్చినప్పుడు ఎలా పిలుస్తాడో అంటే వేరే మాట అది. అందరికీ రక్త బంధానికి కూడా నేను కన్న బంధానికి దేనికైనా ఎక్కడ ఎవరు కూడా భగవంతుడికి జాలేదు, కనీసం చూసే వాళ్ళకు కూడా జాలేదు. ఒక్కళ్ళన్నా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేస్తారేమో అనుకున్నాను. ఎవరికి జాలి కలగటం లేదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. 2 బిడ్డలను బ్రతికించాలి. భర్త తేలిక తెంచేసుకున్నాడు, నేను తెంచుకోలేకపోతున్నాను. భగవంతుడు నా ఆయువుని తెంచేసి తీసుకెళ్ళే లెక్కల్లో ఉన్నాడు. నీరసం ఆరెక్కించలేదు. ఎట్లా బిడ్డల్ని పోషించేది ఎలా? ఎవరైనా పక్క నుండి మాటలు చెప్పేవాళ్ళే, ఏం చేసి నా బిడ్డల్ని సాక్కోవాలి. నాకేమీ పాల్పోవట్లేదు. భగవాన్, ఏం చేయాల్సిందే పాలుపోవట్లేదు. జీవితాంతరం మందులు తినాల్సిందే. మందులు తినాలి, బలమైన ఆహారం తినాలి. ఎలా, ఏం చేయాలి? నాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఇల్లే కావాలి, గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షనే కావాలి. దయచేసి సాయం చేయండి. నాకు ఎవరిది వద్దు, నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లే చాలండి. ఈ ఒక్క సాయం చేయండి. జానడు చోటు కోసమేనండి అర్థిస్తుంది. బతికున్నన్నాళ్ళు ఇక్కడ జానడు చోటు కోసం ఆలోచించాలి. కానీ శ్మశానంలో శివయ్య దగ్గర మాత్రం ఎంత చోటైనా ఉంటుంది. అక్కడ శివయ్య కాదనడు.